అండి. వేసవికాలం వచ్చింది కదండీ! ఇంక ప్రతి ఇంట్లో కూడా దాదాపుగా మజ్జిగ పులుసు అనేది కనిపిస్తుంది. నిజంగా దీన్ని తినడం వల్ల శరీరానికి వేడి చేయదు. అదేవిధంగా ఆరోగ్యానికి చాలా మంచిది. నిజంగా ఇలాంటి మజ్జిగ పులుసు చాలా ఈజీగా, రుచిగా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పుని, అదేవిధంగా ఒక 2 లేదా 3 రెమ్మలు కరివేపాకును కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇవి వేయించిన తర్వాత మనం ఒక చిటికెడు పసుపు, అంటే కలర్ కోసం వేసుకుంటామండి, చిటికెడు పసుపు, అదేవిధంగా తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే చిలికినటువంటి మజ్జిగ ఉంటుంది కదా, కొంచెం పులిసిన మజ్జిగ అయితే చాలా బాగుంటుందండి. మరి చిక్కగా కాకుండా మరి పలుచగా కాకుండా మజ్జిగని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అట్లా ప్రిపేర్ చేసుకున్నటువంటి మజ్జిగని ఆ పోపులో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి మజ్జిగని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా కలుపుకున్నటువంటి మజ్జిగలో మనం ముందుగానే తరిమి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా మనం వేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది, చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని వేసేసుకోవాలి. ఇంకా 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు వీటిని ఇట్లా అయితే కలిపేసుకోవాలి. కలుపుకొని మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా రుచికరమైనటువంటి మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇది అసలు చెప్పాలంటే ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వేసవి కాలంలో మనకి పిల్లలకు ఇట్లాంటిది పెట్టడం వల్ల చాలా మంచిదన్నమాట, వేడి చేయదు. ఇంకా నెక్స్ట్ మజ్జిగ పులుసు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అదేవిధంగా దీనిలో లాక్టిక్ యాసిడ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎముకలు, కండరాలు కూడా బలంగా ఉంటాయన్నమాట. తప్పనిసరిగా వేసవికాలం వచ్చింది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఇట్లా మజ్జిగ పులుసుని వేసుకొని భోజనం తినడం మాత్రం అలవాటు చేసుకోవాలి. ఇది దీంతో పాటు కొంచెం ఏమైనా వేపుళ్ళు నంచుగ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.